పుత్రుడు అనవేరు ప్రభాకర్ రావు. ఆయన దేశముఖ్ కుటుంబంలో పొలంపల్లి కాడ పుట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎదిగి పేద ప్రజల అట్టడుగు వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచినాడు. సింగిరెడ్డి భూపతి రెడ్డి కూడా అలాంటి త్యాగాలు చేసిన వాడే. అయితే ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా 70 అడుగు పెడుతున్నా ఇంకా మనకు స్వేచ్ఛా వాయువులు అంటే అందరికీ కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా అమలు కావట్లేదు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ మరింత నూతన ఉత్సాహంతో ఉచ్ఛేదంతో పోరాటాల వైపు సమైతం కావాలని చెప్పి ఆ వైపున పోరాటాలకు పిలిపిస్తున్నది. అందుకని ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అన్యాయం జరిగిందని కొట్లాడి తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాల ఆత్మగౌరవ పరిపాలన దెబ్బతీశాడు. ఆయన అహంభావంతో ఇది మొత్తం నష్టం చేశాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మేము అధికారపూర్వకంగా నిర్వహిస్తలేరు. తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ సంస్థానమే కాదు, హైదరాబాదే కాదు. హైదరాబాద్ అంటే 8 10 30 కూడా అయినాయి. కానీ మహారాష్ట్రలోని 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి, 16 జిల్లాలు పరిగణ తెలంగాణ. అక్కడనే అధికారపూర్వకంగా నిర్వహిస్తాను, ఇక్కడ నిర్వహిస్తలేరు. ఇక్కడ ఈయన ప్రజాపాలన దినంగా పాటిస్తా అని చెప్పి అంటున్నాడు, జెండాలు ఎగరేస్తా అంటున్నాడు. ఏం చేస్తున్నారో విధి విధానం స్పష్టంగా లేదు. ఇంకా భూమి సమస్య ఇక్కడే ఉన్నది. భూములకు సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే లేదు. నైజాం కాలంలో సర్వే అయింది తప్ప ఇప్పటికి గాలే. కాబట్టి ఇవాళ కూడా కొంత భూములన్నీ కూడా మళ్ళీ భూస్వాముల చేతులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులు చిక్కిపోయినాయి. ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఆనాటి భూస్వాములుగా మారిపోయినారు. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. ఆ రకమైన పద్ధతి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి బాగా కూల్చేస్తున్నాం అంటే సర్వే నెంబర్ సమగ్ర సర్వే చేసి కూల్చేస్తే శాస్త్రీయంగా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, ఎవడు కూడా మాట్లాడడానికి వీలుండదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన కాదు ఇది, తెలంగాణ స్థాయిదపడాన్ని గుర్తించాలా. అలాగే ఆనాడు ఎవరైతే నేల కొరిగినారో వాళ్ళ అందరికీ ఎక్కడైతే ఎన్కౌంటర్లు అయినా అక్కడ స్థితిలో అక్కడ ఇప్పుడు మాందాపురం గుట్టల్లో ఇక్కడ మంచిదాన్ని ఏదో మేము కమ్యూనిస్ట్ పార్టీ వైపు చేశాం. దీన్ని ఇప్పుడు రావడానికి ఇబ్బందిగా ఉన్నది. రోడ్లు తర్వాత టూరిజం సెంటర్గా తీర్చిద్ది. ప్రజలకి ఇలాంటి త్యాగాలను ఈనాటి తరాన్ని తెలియపరచాలి. పోరాటాలు తెలియకుండా త్యాగాలు తెలియకుండా ఈనాటి తరాన్ని మరుగులు పెట్టే పరిస్థితి కాదు. అందుకని పాఠ్యపుస్తకాల్లో ఈ ఆనాటి త్యాగమూర్తుల పేర్లను మన పాఠ్యపుస్తకాల్లో వాళ్ళ చరిత్రను చేర్చాలా. అలాగే ఒక శృతివనం హైదరాబాద్ ఏర్పాటు చేయాలా. అది ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ప్లేసెస్ ఎన్కౌంటర్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ప్రభుత్వమే టూరిజం సెంటర్ గుర్తించి రోడ్లు వేసి ప్రజలకు అందుబాటులో ఉంటాలా. ఆనాటి త్యాగాలను ఈ తరానికి తెలియపరచాలి. అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా న్యాయం చేసినట్టు అవుతుంది, ప్రజాపాలన గుర్తించి అవుతుంది. ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహాలన్నీ పెట్టాలా. ఆనాటి పోరాటాలు ఎన్కౌంటర్ అయినటువంటి కూడా అనవేరు ప్రభాకర్ లాంటి వాళ్ళని కూడా పెట్టడం న్యాయంగా ఉంటుంది. మన రావినారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మనిధులు కూడా ఇట్లాంటి వాళ్ళన్నీ కూడా ఐలమ్మ తర్వాత ఇంకా ఇలాంటి సోయబుల్లా కానీ ఇట్లాంటి పెడితే బాగుంటుందని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.